అన్నా నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు నాగులపల్లి గంగాధరరావు. ఏం పని చేస్తారు? వెల్డింగ్ వర్క్. ఎలా ఉంది వ్యాపారం? పర్లేదా? వ్యాపారం పర్లా అన్నగారు. ఇప్పుడు చూసుకుంటే కనుక పులివెందల్లో జెడ్పీటీసీ ఎన్నికలు హోరాహోటీగా సాగాయి. ఆ గెలుపులో భాగంగా టీడీపీ సీట్ను కైవసం చేసుకుంది. ఓకే. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏమంటున్నారంటే అసలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరిని కూడా ఓటు వేయడానికి రానివ్వలేదు, అంతా రిగ్గింగ్ జరిగింది అని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు రిగ్గింగ్ చేశారంటున్నారు. మీ కార్యకర్తలు ఉన్నారుగా, ఉంటారు కదా. మీ కార్యకర్తలు లేకుండా లేదు కదా. ఇప్పుడు వేరే వాడు ఎవడో వచ్చి ఓటు వేసేస్తుంటే మీ కార్యకర్తలు ఊరుకుంటారా? అలాగేం లేదు కదా. స్వచ్ఛందంగా అరాచకంగా పాలన పోయింది కాబట్టి అన్ని ఓటు పోలింగ్ అయింది, అంత మెజార్టీ వచ్చింది. జగన్ చూశారు అరాచక. నాన్నగారుగా వేరు, ఈయన వేరు కాబట్టి అంత ఓటింగ్ రాలేదు. చంద్రబాబు చేసిన పని, కూటమి ప్రభుత్వం చేసిన పనులు చూసి జనాలు బయటకు వచ్చి అన్ని ఓట్లు వేసి అంత మెజార్టీ ఇచ్చారు. అన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది. ఎలా ఉంది పరిపాలన? బాగుంది, ప్రస్తుతానికి అంతా బాగుంది. అందరూ హ్యాపీగానే ఉన్నారు. ఇప్పుడు రేషన్ డిపో కానీ ప్లస్ ఫంక్షన్ విషయంలో కానీ ముందు అసమర్థత ఎలాగుందంటే రేషన్ తీసేస్తున్నారు అనే అసమర్థత జనాల్లోకి వెళ్ళింది. కానీ ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తేనే బాగుందని వాళ్ళు అనుకున్నారు. కానీ మనం వెళ్ళి ఏ నెల వెళ్ళి తీసుకుంటే ఏ టైంలో వెళ్ళినా తీసుకుంటే అవకాశం ఇచ్చారని కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆడవాళ్ళు. మా పని పోకుండా ఏదో టైంలో వెళ్ళి తెచ్చుకుంటామని చాలా సంతృప్తిగా ఉన్నారు. దానిలో ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. ఫంక్షన్ విషయంలో కూడా మేము కొత్తగా ఇప్పుడు మా ఉద్యోగాలు కొంతమంది కొత్తగా వచ్చారు కాబట్టి మేము కూడా వెళ్ళి ఇస్తుంటే వాళ్ళు కూడా చాలా ఆనందపడుతున్నారు. మా అక్కడ నుంచి సచివాలయం దగ్గరికి వెళ్ళాము గతంలో, ఇలా లేరు అనకంట మీరు కూడా మా ఇళ్ళకి వచ్చి ఇస్తున్నారు కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. వాలంటీర్లు ఉన్న టైంలో అంటే వస్తున్నానమ్మా సాయంకాలం వస్తాను ఇంటికాడ ఉంటే ఆ పనిమానం అలా కూర్చుండేవారు. మేము ఒక లైన్గా తీసుకెళ్ళి వాళ్ళకి అందజేస్తున్నాం. 4 వైపులకి వెళ్తున్నాం, మేము కూడా వెళ్తున్నాం. వాళ్ళ దగ్గర ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా తెలుసుకుంటున్నాం ఈ ఫంక్షన్ ఇచ్చినప్పుడు కూడా. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయంట ఆంధ్ర రాష్ట్రంలో. కంపల్సరీగా అండి. న్యాయం ఎవరికి న్యాయపరంగానే వెళ్తుంది కాబట్టి జగన్ గారు దానికి పైనుంచి వచ్చే మనం కోర్టు విషయంలో కాబట్టి చర్యలు తీసుకుంటుంది. కాకపోతే వాళ్ళగా సూచి దూరం కనుక ఏదో ముందు అరెస్ట్ చేసిన టైపు వెళ్ళరు. చంద్రబాబు నాయుడు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఉన్నది ఏంటంటే న్యాయబద్ధంగా చర్యలు తీసుకోవాలి, చట్టబద్ధంగా వెళ్ళాలనే ఉన్నారు కాబట్టి జరుగుతుంది. టైం వస్తుంది, ఆయనకి తీసుకెళ్ళి లోనేస్తారు. ఇప్పుడు ఆయన చేసిన స్కామ్ ఏం కాదు, పెద్ద స్కామ్ అది. కంపల్సరీగా ఆయనకు శిక్ష పడే అవకాశాలు ఉంటాయి, ఉండకుండా మటుకు ఉండవు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టయితే ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి ఏంటంటారు? వైసీపీ అంటే ఇంటికి వెళ్ళిపోయాడండి. దుకాణం తాళం వేసేసుకోవడమే, తాళం వేసుకొని ఇంట్లో కూర్చోవడం, ఇంకా వ్యాపారాలు చేసుకోవాలి. ఇంకైనా ఇప్పుడు చూసుకుంటే అండి, గతంలో ఆడదాం ఆంధ్ర గత 5 సంవత్సరాల్లో చూశారు మీరు. ఆడదాం ఆంధ్ర ఆటల పోటీలు పెట్టి అనేక రకాల కిట్లు ఇచ్చారు, ఆటల కిట్లకి సంబంధించి. అయితే అవన్నీ నకిలీ కిట్లు, అంటే సరిగ్గా అవన్నీ ఏంటంటే క్వాలిటీ లేనివి. అందులో కొన్ని 112 కోట్లు స్కామ్ జరిగింది అంటున్నారు. అందులో బైరెడ్డి, సిద్ధార్థ రెడ్డి మరియు రోజా కూడా ఉంది. మరి వాళ్ళని ఏమన్నా కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? చేస్తుందండి కంపల్సరీగా. అంటే వాళ్ళని అరెస్ట్ చేయాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వం లేదు. అవి చట్టబద్ధంగా దానికి అధికారులు ఉన్నారు, దాన్ని నియమిస్తున్నారు. వాళ్ళని చూసుకొని దాని ప్రకారంగా ఎప్పుడు ఎక్కడ జరిగింది, ఎలా జరిగిందని మొత్తం బయటంతా లాగిన తర్వాత అప్పుడు తీసుకుందాం ఉన్నారు. ఇప్పుడు ఆవేశపడిపోయి అరెస్ట్ చేసేయాలి, ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి లోన్ పడేయాలనే టైపు కూటమి ప్రభుత్వం కాదు. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వెళ్ళే తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈవీఎం స్కామ్ జరగడం వల్లే కూటమి ప్రభుత్వం గెలిచింది, లేదంటే కూటమి ప్రభుత్వానికి అసలు గెలిపే లేదు అని వైసీపీ కార్యకర్తలు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి గతంలో చేసిందండి ఈవీఎంలు కదండి. అప్పుడు ఆయనకు వస్తే ఓకేని, ఇప్పుడు వస్తే కాదనా? అప్పుడు కూడా ఈవీఎంలు ఉన్నాయి కదా. ఈవీఎంలు వాళ్ళు వచ్చి పగలగొట్టేసారు కూడా. మన పడిన ఓట్లను కూడా వాళ్ళు వచ్చి తోజంగా పగలగొట్టిన చోట్ల కూడా ఉన్నారు వాళ్ళు. అంటే అక్కడ మనకు ఓటింగ్ పడుతుందని చెప్పి పగలగొట్టారు. అన్ని పగలగొట్టాలి కదా ఈవీఎంలు తేడా ఉంటే. ఒకటి ఏంటంటే వాళ్ళు ఏంటంటే భయభాంతులు చేసి ఇవాళేమో లేని పని మాటలు చెప్పేసి ఈఎంలు తేడా వలన గెలిచేశారంటే గతంలో కూడా వాళ్ళు అదే ఈఎంలతో గెలిచారని తెలుసుకోవాలి మనం. అంటే వాళ్ళు అలా అనుచిత వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు ఏంటంటారు? అసలు పిచ్చతనం, అది తెలియదు. అట్లా వాళ్ళకి మైండ్ నుండి మాడుతున్నారు, మైండ్ లేకుండా మాడుతున్నారు. కానీ చూస్తుంటే గత ప్రభుత్వంలో ఇప్పుడు ప్రభుత్వంలో చూసి జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు. ప్రభుత్వాలను చూసి మనం చేసే పనులను చూసి జీర్ణించుకోలేక ఏదో మాట్లాడాలి, మీడియా ముందుకు వచ్చి ఏదో మాట్లాడడం తప్ప ఏమీ లేదు.
అంటే మీరు గత 5 సంవత్సరాల పరిపాలన చూశారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంవత్సరంన్నర పరిపాలన చూశారు, 14 నెలల పరిపాలన. అసలు ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటారు? అసలు గతంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉండేది అంటారు? జగన్ గారు వస్తేనే పట్టాలు కట్టుకున్నారు. ఎందుకంటే ఆయన చేసే పనులు నచ్చక జనాలు ఏం చేస్తారని పట్టాలు కట్టుకున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు రోడ్ల మీద తిరుగుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు రోడ్ల మీద తిరుగుతున్నారు, ప్రజా నాయకులు అన్న వాళ్ళు రోడ్ల మీద తిరిగి చేస్తున్నారు. ఇప్పుడు 1 ఇయర్ అయింది పాలన వచ్చి, మా ఎమ్మెల్యే గారు కానీ మాకు కూడా డోర్ టు డోర్ వెళ్ళాలి, మీరు సమస్యలు తెలుసుకోవాలని చెప్పి పంపిస్తున్నారు. అది నాయకత్వం. ఇంట్లో కూర్చొని లేదా ఆఫీసులో కూర్చొని సెటిల్ వేసుకొని లేరుగా జనాల్లో తిరుగుతున్నారు. కాబట్టి నాయకుడు అన్నవాడు పాలన ఎలా ఉందో తెలుస్తుంది జనాలు. దాన్ని బట్టి అంత ఓడింగ్ పడింది. నాయకత్వం బాగుంది కాబట్టి పులివెందుల్లో కానీ అంత మెజారిటీ వచ్చింది వాళ్ళ. అంటే కావాలనే కక్షపూరితంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను టార్గెట్ చేసి కక్షపూరితంగా అక్రమ అరెస్టులు చేస్తున్నారని వైసీపీ వారు ఆమోదిస్తున్నారు. అలా కనుకోండి ఈ పార్టీకి మొత్తం అంతా వైసీపీలో లోన ఉండాలి. అక్రమ అరెస్టులు అయితే వైసీపీలు అందరూ ఈ పార్టీకి జైల్లో ఉండాలి. కానీ అలా చేయట్లేదు కదండి. న్యాయబద్ధంగా వెళ్తున్నారు కాబట్టి కొద్దిగా వెనక ముందు అవుతుంది. ఇప్పుడు మీ మీద నేను ఏదో తప్పుడుగా మాట్లాడేసి అరెస్ట్ చేసేయండి అని అనట్లేదు కదా. న్యాయస్థానాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, అవి ఆర్డర్ల ప్రకారంగా వెళ్తున్నారు. పాట అనిపించుకున్న టైపు కాదు ఈ కూటమి ప్రభుత్వం. జగన్ గల్లాకి ఏదో ఉద్రేకంగా మాట్లాడేసి పిచ్చితనంగా చేసే ప్రభుత్వం కాదు. అలా చేస్తే ఇప్పటికే చంద్రబాబు మచ్చబడిపోద్ది. ఇప్పుడు మనం వెళ్తున్నాం వేరే రాష్ట్రాలు, మనం వెళ్తున్నాం కంపెనీలు తీసుకొస్తున్నాం, కష్టపడుతున్నాం. మరి సింగపూర్ మనం వెళ్ళారంటే చంద్రబాబు ఎన్ని రోజులు కష్టపడ్డారు, ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారో మనం అర్థం చేసుకోవాలి. గత 5 సంవత్సరాల్లో ఏమన్నా అభివృద్ధి జరిగిందంటారా? శూన్యం, చీకటి. ఎందుకంటే రాగానే ఇసుక ఆపారు. ఇసుక మీద ఎన్ని కుటుంబాలు ఉంటాయి, అమాలీలు ఉన్నారు, పెయింటర్లు ఉన్నారు, సీలింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, వెల్డర్లు ఉన్నారు, రకరకాల కార్మికులు ఉన్నారు. వాళ్ళందరూ రోడ్డు మీద పడ్డారు. కరోనా టైంలో కొంతమందికి డబ్బులు ఇచ్చారు, కొంతమందికి అది అసలు డబ్బులు ఇవ్వాల్సింది బిల్డింగ్ పని చేసే వాళ్ళకి డబ్బులు ఇప్పించాలి. జగనన్న అయినా బిల్డింగ్ పని చేసే వాళ్ళకి డబ్బులు వేస్తే కార్మికులుగా వాళ్ళు పని చేయట్లేదు కానీ అక్కడ పనులు లేవు కాబట్టి డబ్బులు వేస్తే కొద్దిగా మేలు అయ్యేది. అలాంటి ఏం పని చేయకుండా వాళ్ళకి వేస్తాం డబ్బులు, వీళ్ళకి వేస్తాం ఓటు కోసం చేసుకున్న తప్ప ఏమీ లేదు అది. సరే సార్, ఇప్పుడు ఈ 14 నెలల పరిపాలన చూశారు కదా, కూటమి ప్రభుత్వం ఉంది. ఈ 14 నెలల్లో ఏం అభివృద్ధి జరిగిందంటారు? 14 నెలల్లో ఏం అభివృద్ధి జరిగిందంటారా? మీరు చూస్తుంటే ఇప్పుడు మంగళగిరి, అమరావతి ఉంది. అమరావతిలో కొన్ని కంపెనీలు వచ్చినాయి లేదు. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన టైంలో కంపెనీలు మొత్తం పారిపోయారు. ఈ జగన్ ప్రభుత్వం వచ్చినాక పారిపోయారు. ఇప్పుడు వాళ్ళందరూ మళ్ళీ మన ఇక్కడ ఉంటాకి మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పి వస్తున్నారు. ఇప్పుడు వచ్చే నెక్స్ట్ ప్రభు కూడా ఇంకా ఒక 20 సంవత్సరాలు ఉంటే కనుక మనం ఇండియాని ఒక నెంబర్ 1 స్థానంలో మన అమరావతి ఉంటుంది ఇండియాలోనే. ఇప్పుడు చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో కొత్త జిల్లాల విస్తీర్ణం జరిగింది. అంటే ఆ కొత్త జిల్లాల విస్తీకరణ జరగటం వల్ల ప్రజలకి లాభం అంటారు, నష్టం అంటారు? అంటే ఇప్పుడు జిల్లాలు పెరగడం వలన జనాలకి అందుబాటులో ఉన్న నాయకులు, ఇప్పుడు ఏరియా ఎక్కువ ఉండడం వలన ఒక్కోసారికి నాయకుడు అనేవాడు వెళ్ళకపోతాడు. జిల్లాలు ఎక్కువ అయ్యేటప్పటికి నాయకులు పెరుగుతారు కాబట్టి అక్కడ ఉన్న సమస్యల దగ్గరగా తెలుసుకుంటారు. ఇంకేనండి అక్కడ ఉన్న సమస్యలు, ఎందుకంటే నాయకత్వం ఎక్కువ పెరుగుతుంది, జిల్లా పెరుగుతుంది, నాయకులు పెరుగుతారు. నాయకులు పెరిగి జనం తక్కువ వల్ల నాయకుడు ఉండి అక్కడ ఏమైనా మనకి ఇబ్బందులు ఉన్నాయా, మన జిల్లా తెచ్చుకోవాలి, అది తెచ్చుకోవాలని అభివృద్ధి కూడా చెందుతుంది దానివలన. సరే, అయితే ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చే అవకాశం ఉందంటారా? ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎందుకు లేవండి, ఉన్నాయి. కంపెనీలు వస్తున్నాయి. మన లోకేష్ గారు కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు గతంలో పోల్చుకుంటే విద్యా సంస్థలు ఈ సంవత్సరం 14 నెలల పరిపాలనలో విద్యా సంస్థలు అసలు ఎలా ఉన్నాయి? నారా లోకేష్ గారి పరిపాలన పనితీరు ఎలా ఉంది అసలు? నారా లోకేష్ గారి పనితనం గురించి మాట్లాడతానికి మనం ఎవరో సరిపోం. ఆయన విదేశాలు చదివిన సరే ఇక్కడ ఆయనకి కష్ట సుఖాలు అన్నీ తెలుసు కాబట్టి నెంబర్ 1 ఫుడ్ పెట్టేస్తున్నారు. బట్టలు కానీ పుస్తకాలు కానీ నెంబర్ 1గా ఉన్నాయి. గత ప్రభుత్వం చూసుకుంటే ఇప్పటికి చాలా నెంబర్ 1గా ఉన్నాయని మేము చెప్తున్నాం. కూటమి ప్రభుత్వానికి ఫైనల్గా 100కి ఎన్ని మార్కులు ఇస్తారు? 100% ఇస్తామండి. ఓకేనండి, థ్యాంక్ యూ.